కేబినెట్ భేటీలో చర్చకు వచ్చిన మరో ముఖ్యమైన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం రాకతో భూ యజమానులందరూ ఉలిక్కిపడ్డారు, పిడుగుపడ్డట్టు భయపడిపోయారు. గత ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక ఉదాహరణ. భూ వివాదాలను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చింది. బీజేపీ తీసుకువచ్చిన చట్టాన్ని మేము అమలు చేశామని గత ప్రభుత్వం చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. కానీ వైసీపీ మాత్రం ఆదరాబాదరాగా ఈ చట్టాన్ని తీసుకువచ్చి సన్న చిన్నకారు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మొదట పాస్ పుస్తకాలపై ఆయన ఫోటో ముద్రించడం, ఆ తర్వాత సర్వే రాళ్లపైన అతడి ఫోటో పేరు రాయడం చూసిన తర్వాత ఇవన్నీ కూడా ఏదైనా కుట్రలో భాగమా అన్న అనుమానాలకు దారితీసింది. ఈ చట్టంలో పేర్కొన్న టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పాత్ర సందేహాలకు తావిచ్చే విధంగా ఉంది. పైగా దీంట్లో అపిలేట్ అథారిటీ ఎవరో చెప్పకపోవడంతో వివాదాలు తలెత్తితే ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. నేరుగా హైకోర్టుకు వెళ్లాలని సూచించడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. పేద రైతు ఎవరైనా ఖర్చులు భరించి హైకోర్టుకు వెళ్లగలడా? ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. రైతులందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తామని తెలిపారు.